మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసామండి, మన గుడి మన బలం. నిజం. మన గుడి మన బలం. మన బలం. పూర్వం ఎలాగైతే ప్రతి యాక్టివిటీ గుళ్ళో జరిగేదో అలా మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. మా చిన్నతనంలో అంతా గుడిలోనే జరిగింది కదా. అలా ఇప్పుడు కనుమరుగైపోయింది. కాబట్టి ఎవరికైనా ఏమన్నా మెడికల్ పరంగా క్యాంప్స్ కానివ్వండి గుడి కేంద్రంగా చేస్తున్నాం. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బారసాలలు, అన్నప్రాసనలు గుడి కేంద్రంగా చేయమంటున్నాం. ఆ ఫంక్షన్ హాల్స్ ఎందుకండి అన్ని లక్షల ఫంక్షన్ హాల్స్ అంటే ఇంకొక అడుగు ముందుకు కూడా వేసేసారండి. ఎలాగంటే పూర్వం పెళ్ళిళ్ళు కూడా ఇంట్లో చేసేవారు, లేకపోతే ఇంటి ముందు తాటాకు పందిరి వేసి చేసేవారు. అది పోయింది, ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. గుళ్ళో ఈ మధ్య ఏమవుతుందంటే ఈ సామూహిక పారాయణలు చేస్తున్నారు చూసారా, లలితా సహస్రం, విష్ణు సహస్రం, అవి చక్కగా చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం, ఎంతో ముదావం. అయితే ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. చాలా దారుణం ఇదైతే. ఇంతకంటే దారుణం ఉందా? ఇదేంటి లలితా పారాయణ చేయటం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఎందుకు అంటే, మరి ఈ చెమటలో, ఈ ఉక్కలో, ఈ వేడిలో మా మేకప్, మా చీరలు, మా నగలు ఇవన్నీ పాడైపోతాయి కదా అని అంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? మీరు నమ్ముతారా, మొన్న వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2000 మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం, సహస్రనామ పారాయణం పెట్టాం మేము అక్కడ. ఒకటే కండిషన్, ఏ పారాయణాలు చేసినా గుళ్ళో చేయాలి. మీ ఇంట్లో చేసుకోండి, లేకపోతే గుళ్ళో చేయండి. ఇది మా నినాదం. ఏది చేసినా గుళ్ళో చేయండి. మరీ ముఖ్యంగా మనం ఏం చేసింది ఏంటంటే, ఏవైతే స్వయంభూగా అక్కడ స్వామివారు వెలిసారో ఈ క్షేత్రాలలో చేయండి. ఆ అనుభూతే మీకు వేరు అని. నిజం చెప్పమంటారా, ఆ రోజు వచ్చిన ఆడవాళ్ళకి నిజంగా చేతులైతే మొక్కుతున్నా ఈరోజు మళ్ళీ. ఎందుకంటే ఆ రోజు 2000 మంది అనుకుంటే దాదాపు 1200 మంది వచ్చారండి. బస్సులు పెట్టాం, అన్నీ పెట్టాం. కానీ మంచి ఎండ పెట్టాం, కూలర్స్ కూడా పెట్టాం. కూలర్స్ పెట్టి అన్ని ఏర్పాట్లు చేసాం. కానీ ఒకటే అన్నానమ్మా, మేము మీకు ఇదేదో హోటల్లో పెట్టి చేయాల్సింది కాదు, ఈరోజు ఇది సంకల్పం, ఇక్కడ ఇది చేస్తున్నాం అని. ఆ రోజు భారతదేశంలో అక్కడ మనం ఎదుర్కొంటున్న వాటి గురించి వాళ్ళందరికీ మనమే ఇక్కడి నుంచి మనం ఇది ఇవ్వాలి అని ఆ రోజు ఇదే అన్నారు. సేఫా అండి, మీరు వస్తుంది ఒక గుడికి, ఒక క్షేత్రానికి, అక్కడ ఎవరున్నారు? స్వామివారు ఉన్నారు. ఆయన ఉంటే మనకేంటి భయం? ఒకటే అన్నాను. అంటే మన దేవుడి మీద మన నమ్మకం లేదా? మీరు అడిగితే ప్రశ్న అంటే మా ఇంట్లో వాళ్ళు భగవంతుడు అని నమ్మే ప్రతి ఒక్కరూ రండి. భగవంతుడే మన ధైర్యం. ఇంకా మనం నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నాం మనం పారాయణాలు? ఎవరి కోసం చేస్తున్నాము? ఎందుకు పారాయణం చేస్తున్నాం మనం? ఇదే అడిగానండి. మనం ఎందుకు పారాయణాలు చేస్తున్నాం నమ్మకం లేనప్పుడు? కాబట్టి నిజంగా ఆ తల్లులందరికీ మళ్ళీ మొక్కుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక్కరు లేవలేదండి. కూలర్లు పెట్టినా కూడా చెమట కారిపోతున్నాయి, అలాగే కూర్చొని పారాయణం చేశారండి వాళ్ళండి. నిజంగా వాళ్ళకి మొక్కుతున్నా.